హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను చూపించబోయేదండి టొమాటో అలాగే పండు మిర్చి రోటి పచ్చడి అండి. సో పచ్చళ్ళు అంటే ఇష్టంగా తినేవాళ్ళు అయితే ఈ చట్నీ అయితే కంపల్సరీగా ట్రై చేయండి, మీకు పక్కాగా నచ్చైతే తిరుగుతుంది. సో లెట్స్ స్టార్ట్. ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఒకసారి సబ్స్క్రైబ్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే దానిలో ఉండే ఆల్ ఆప్షన్ క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే కొత్త వీడియోస్ అన్ని మీ ఫోన్కి వస్తూ ఉంటాయి. సో యాక్చువల్గా ఇవైతే మా చెట్టుకే కాసినవండి పండు మిర్చి టొమాటోస్. నేను అవైతే తీసేసుకున్నాను. సో ముందుగా బాండీ అనేది పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేసుకొని పండు మిర్చిని ఫస్ట్ ఫ్రై చేసుకోవాలండి. మూత పెట్టుకొని ఫ్రై చేసుకోండి, లేదంటే అవి చిన్ని మీద పడుతూ ఉంటాయి కదా. సో కొంచెం ఫ్రై అయిన తర్వాత వీటిని అయితే సపరేట్గా ఇలా ప్లేట్లోకి తీసి పెట్టేసుకోండి. ఆ రిమైనింగ్ ఆయిల్లో కొంచెం పచ్చిశనగపప్పు ఫ్రెండ్స్, 1 స్పూన్ పచ్చిశనగపప్పు, అలాగే 1 స్పూన్ మినప్పప్పు, ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ వరకు నువ్వులండి. ఈ టొమాటో పండు మిర్చి పచ్చడిలో ఈ పప్పులు యాడ్ చేసుకొని చేసుకోవటం వల్ల ఇంకా చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది. నువ్వులు యాడ్ చేసి చేస్తున్నాం కాబట్టి మనకి ఆ పచ్చడి అనేది ఇంకా కొంచెం కమ్మగా ఉంటుందండి. సో ఈ పప్పులు కూడా వేగిన తర్వాత ఇలా సపరేట్గా మనం ఇంకో ప్లేట్లో తీసేసుకొని పక్కన పెట్టేసేసుకోండి. సో ఇలా చేసినప్పుడు ఒకసారి మీరు కూడా టమాటా పండుమిర్చి పచ్చడి చేసినప్పుడు ఇలా పప్పులు యాడ్ చేసి చేయండి, చాలా డిఫరెంట్గా ఉంటుంది, టేస్ట్ చాలా కమ్మగా ఉంటుందండి. సో ఇదే బాండీలో ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేసుకొని మనం కట్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి టొమాటోస్ అండి. ఈ పచ్చడికి నాటు టొమాటోస్ తీసుకోండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుందండి. నార్మల్గా దొరికే టొమాటోస్ మీకు మామూలుగా ఈ నాటు దొరకకపోతే నార్మల్ టొమాటోస్ యాడ్ చేసేసుకోండి. కానీ డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్, నాటు టొమాటోలు యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. దీనిలో కొంచెం పులుపు కోసం నేను చింతపండు కొంచెం పెట్టాను, అలాగే ఒక గుప్పెడు కొత్తిమీర అండి. మన పిల్లలు డైరెక్ట్గా కొత్తిమీర అలాంటివి పెడితే తినరు కాబట్టి ఇలా చట్నీలో వేసేయండి, చక్కగా తినేస్తారు. సో ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దీనిలో వెల్లుల్లి, అలాగే మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నటువంటి మిర్చి, ఈ పప్పులు, దీనిలో కొంచెం మనకి పచ్చడికి సరిపడినంత సాల్ట్ అనేది యాడ్ చేసేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకోండి, మెత్తగా గ్రైండ్ చేసుకోవద్దు. అప్పుడే మనం రోట్లో చేసుకున్న మన టెక్స్చర్ లాగా ఉంటుందన్నమాట. అది చేసుకున్న తర్వాత దీనిలో మనం చల్లార్చి పక్కన పెట్టుకున్నటువంటి ఈ టొమాటోస్ కూడా యాడ్ చేసేసుకొని దీన్ని కూడా కోర్స్గా గ్రైండ్ చేసుకోండి, అప్పుడే మనకు రోట్లో చేసుకున్న విధంగా ఉంటుంది. సో ఇదిగోండి, నేనైతే పోపు కూడా వేసుకోవట్లేదండి, మేమైతే ఇలాగే ఇష్టపడతాం. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ఈ పండు మిర్చి ఫ్లేవర్ అనేది టొమాటోకి పట్టి చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇంకెందుకు లేట్, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకైతే కామెంట్ చేయటం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలాంటి వెరైటీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.